విషాదము, యోగము రెండు కూడా ఒకే సృష్టి యొక్క రచనను అనుసరింపజేయటానికి జీవునికి కలుగుతున్న స్థితులు అంతే. విషాదం కలిగిన అది జీవుని యోగం కోసమే కానీ ఏడుస్తూ కృంగిపోవటానికి కాదు అనేది మనం చూసాం. ఇక్కడ దాని కొనసాగింపుగా తర్వాత బోధ మొదలవ్వటం సాంఖ్యయోగం అంటున్నారు. ఈ పదాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఆ పదమే స్పష్టం కనుక. సాంఖ్యం అనేది ఒక గొప్ప అర్థాన్ని సూచిస్తుంది ఆ పదం. సాంఖ్యయోగంలో స్వామి యొక్క బోధ ఎట్లా ఉందంటే, కృంగిపోయి ఉన్న అర్జునుడి విషాదాన్ని ఒక్కసారి పైకెత్తి, ఎట్లా అంటే సామాన్య స్థితిలో ఉన్న ఒక మానవుణ్ణి పూర్తిగా ఉన్నతమైన తత్వాన్ని చెప్పి మేలుకొలపటం లాంటిది. ఒక్కోసారి బాధలో ఎవరైనా చూసారా మీరు? ఎవరైనా చాలా ఎక్కువ బాధలో ఉన్నప్పుడు కృంగిపోయి పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతుంటారా, ఏం చెప్పినా వినకుండా? అప్పుడు మనం ఏం చేస్తాం? గట్టిగా వాళ్ళని ఒకటి చెంప మీద వేసి వాళ్ళని ఆ షాక్లోంచి బయటికి తీసుకురావటానికి ఒక ప్రయత్నం చేస్తాం. అటువంటిది ఇక్కడ బోధ ద్వారా చెంప మీద వేయటం అంటే కొట్టడం అని కాదు. అక్కడ అర్థం ఏమిటి? ఉన్న సత్యాన్ని ఎత్తి చూపించటం. ఆ ఎత్తి చూపించేటప్పటికీ ఒక్కసారి మనిషి తానున్న డెస్పాండెన్సీ అంటాం, ఆ విషాదం నుండి బయటికి వచ్చేస్తాడు. ఇది బోధలోని తీరన్నమాట. అంటే ఎప్పుడైనా మనం కష్టంలో ఉన్నవాడికి ఏం చెప్పాలి అంటే స్పష్టమైన సత్యాన్ని చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని చెప్పాలి. అప్పుడే వాడు బయటికి వస్తాడు. బోధ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, విషాదాన్ని పొందినప్పుడు దాని నుండి బయటికి రావాలంటే స్పష్టమైన సత్యం తనకు ఎరుకలోకి రావాలి. అది ప్రయత్నం. ఇక్కడ స్వామి యొక్క ప్రయత్నం కాదు, స్వామి యొక్క తీరు మనం అర్థం చేసుకోవాలి. మనకు కూడా అటువంటిదే అవసరం అని.